నమస్కారం. మీ తెలుగు న్యూస్ అప్డేట్స్ 24/7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతము. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వార్తా నివేదికను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ నివేదికలో మే 5 నుంచి మే 10, 2025 వరకు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన 4 రోజుల సైనిక సంఘర్షణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి చర్చిస్తాం. ఈ సంఘర్షణ కారణంగా ఈ వార్తలు ఎక్కువగా చర్చలోకి రాలేదు, కానీ వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. వాటిని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి వార్త, అమెరికా మరియు చైనా మధ్య టారిఫ్ వివాదం సమసిపోయింది. గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నేతృత్వంలో ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి 150% టారిఫ్లు విధించేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే మే 10వ తేదీన స్విట్జర్లాండ్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ రెండు దేశాల అధికారులు కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చలు 2 రోజుల పాటు కొనసాగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సమావేశం తర్వాత అమెరికా మరియు చైనా మధ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్లు దాదాపు పూర్తిగా తొలగించబడ్డాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. రెండవ వార్త, ఖతర్ దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక లగ్జరీ విమానాన్ని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విమానం విలువ సుమారు 3,500 కోట్ల రూపాయలు. ఈ విమానాన్ని అమెరికా తన అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1గా మార్చే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఈ బహుమతిని ఖతర్ ఒక సద్భావన సూచకంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై చివరి నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఖతర్ ప్రభుత్వం వెల్లడించింది. మూడవ వార్త, సౌదీ అరేబియా మరియు అమెరికా మధ్య ఒక భారీ ఆయుధ ఒప్పందం కుదిరింది. సౌదీ అరేబియా అమెరికా నుంచి $142 బిలియన్ విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా అమెరికాకు ఒక అత్యుత్తమ వాణిజ్య భాగస్వామి అని అన్నారు. ఈ ఒప్పందం తర్వాత ట్రంప్ మధ్యప్రాచ్య దేశాల్లో ఆయుధ విక్రయాలను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ సైనిక సంఘర్షణ ఆయుధ మార్కెట్పై కూడా పెద్ద ప్రభావం చూపింది. భారతదేశం తన స్వదేశీ ఆయుధ వ్యవస్థలైన ఆకాశ్ మరియు బ్రహ్మోస్ మిసైల్స్ను సమర్థవంతంగా ఉపయోగించింది. దీంతో భారతీయ ఆయుధాల పట్ల ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు అమెరికా సరఫరా చేసిన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనికిరానివిగా నిరూపితమయ్యాయని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. భారతదేశం తన సరిహద్దు నుంచి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని సమర్థవంతంగా దాడులు చేసిందని అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశం ఆయుధాల రంగంలో ఒక నమ్మకమైన సరఫరాదారుగా ఉందని, సందేహానికి వెళ్లకండి, భారతదేశం వైపు రండి అని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి కూడా భారతదేశంలో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్లు మరియు మిసైల్స్ విజయవంతంగా పనిచేసినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం తర్వాత భారతీయ ఆయుధాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. భారతదేశం పాకిస్తాన్పై దాడులు చేస్తుండగా దీని ప్రభావం అమెరికాపై కూడా పడినట్లు కనిపిస్తోందా? ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మేము ప్రయత్నిస్తాం. ఈ వార్తలను మీకు అందించినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. నమస్కారం.